హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకుని 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ వాటర్లో బిర్యానీ ఆకు, స్టార్, అనాస పువ్వు, అలానే లవంగాలు, యాలకులు, కొత్తిమీర, పుదీనా వేసుకుని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి వాటర్ని మరగనివ్వాలి. బాస్మతి రైస్ ఒక 1/2 kg వరకు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక 1 అవర్ వరకు నానబెట్టుకుని పైన మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈలోగా మనం పన్నీర్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉంచుకోవాలి. వాటర్ మరుగుతున్న టైంలో 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయాలి. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి తిప్పి మరి కాసేపు మూత పెట్టి రైస్ అంతా బాగా కుక్ చేసుకోవాలి. ఈ రైస్ మనకి ఒక 95% వరకు కుక్ అయితే బాగుంటుంది. ఇలా ఒకసారి కుక్ అయిన తర్వాత రైస్ అంతటిని కూడా తీసి వాటర్ని డ్రైన్ చేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వేసి కాసేపు కదపకుండా అలానే ఉంచి తర్వాత టర్న్ చేసుకుని పైన కాస్త కారాన్ని కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకుని వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 20 వరకు కాజు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు క్యాప్సికమ్ కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కూడా వేసి ఇవి మరి కాసేపు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా ఫ్రై చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ ఉంటే యాడ్ చేసుకోండి. నేను నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకున్నాక కొత్తిమీరను కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది ఒకేసారి తిప్పకుండా సైడ్ నుంచి టర్న్ చేసుకుంటూ తిప్పటం వల్ల రైస్ అనేది ఎక్కడా కూడా విరగకుండా చాలా పొడిపొడిలాడుతూ వస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా ఉండే 5 మినిట్స్లో ఫినిష్ అయిపోయే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయడానికి మనకి వితిన్ 5 మినిట్స్లో కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.